మనం చూసినట్లయితే వీరికి శుద్ధీకరణను ఒక ఆచారం ఉన్నది. వీరు కూడా మారు మనసు పొందాలని, పాప క్షమాపణ ముఖ్యంగా పొందాలని నమ్మేవారు. ఆ రకమైన మాటలను వీరు బోధించేవారు. ఈ శుద్ధీకరణ ఆచారాన్ని మనం చూసినట్లయితే ఎస్సనీయుల యొక్క శుద్ధీకరణ ఆచారమును యూదుల యొక్క శుద్ధీకరణ ఆచారమునకు బహుదూరముగా మనము నేడు పాటిస్తున్న ఈ బాప్తిస్మము అన్న విధానమునకు బహు దగ్గరగా అది కనిపిస్తుంది. ఎట్లాగంటే వారు కూడా నెత్తి మీద నుంచి నీళ్లు పోయటము, నీళ్లు చిలకరించటము, అలాగే నీటిలో మునిగి పైకి లెగటము వంటి శుద్ధీకరణ ఆచారాన్ని వారు పాటించేవారు. దాని ద్వారా శుద్ధీకరించబడి దేవునికి దగ్గరగా అవుతారని వారు నమ్మేవారు. ఈ బాప్తిస్మము అన్నదానికి అది మూలముగా మనకి కనపడుతూ ఉంది. వారు చెప్పిన విషయం ఏమిటంటే, చరిత్రకారులు ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను కూడా వారికి దగ్గరగా జీవించి ఉండవచ్చు.